బాలకృష్ణ గారు ఈరోజు మాట్లాడుతూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం చూస్తుంటే ఏ రకమైనటువంటి అధికార అహంభావం బాలకృష్ణ గారిలో ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. సైకో అంటే అర్థం ఏంటంటే మహిళ కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి లేదా కడుపన్నా చేయాలి అన్నటువంటి వ్యాఖ్యలు మాట్లాడే వారిని సైకో అంటారు. లేదా ఒక సామాజిక వర్గాన్ని సంకర జాతి నా కొడుకులు అని మాట్లాడే వారిని ప్రజలు సైకో అంటారు. లేదంటే నాకు మెంటల్ ఉంది అని విచక్షణారహితంగా ఒక సినీ నిర్మాతనో ఒక జ్యోతిష్కుడినో కాల్చితే అలాంటి వ్యక్తిని సైకో అంటారే తప్ప ప్రజాసేవే పరమావధిగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని సైకో అనరు బాలకృష్ణ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలా. అంతేకాదు ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా మీరు క్షమాపణలు కూడా చెప్పి తీరాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.